హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా 3వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. ప్రతిరోజు మనం అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం కదా, చాలా తొందరగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం ముందుగానే ఒక కప్పు రైస్ తీసుకొని ఇలా పొడి పొడిగా వండుకోవాలండి. అన్నంలో కొద్దిగా ఉప్పు, కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేస్తే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యితో ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా కానీ వేసుకోవచ్చండి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకోవాలి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పులు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక 2-3 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రుచి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత అన్నం మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా అన్నం మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవటమే. చూసారు కదా, చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే కొబ్బరి అన్నం రెసిపీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ప్రసాదం రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.